థ్యాంక్ యూ భూమి. నువ్విచ్చిన ఐడియా వల్లే నేను ఆ క్రిమినల్‌ని పట్టుకోగలిగాను అని సూర్య అంటే, అయ్యో సార్ ఇంత మాత్రానికే థ్యాంక్స్ ఎందుకు? ఏదో నాకు తోచింది చెప్పాను. నేను ఒకసారి ఆ క్రిమినల్‌ని చూడొచ్చా? అని భూమి అనడంతో, వై నాట్ రండి చూపిస్తాను అని వీడే ఆ క్రిమినల్ అని కేపీని చూపిస్తూ ఉండటంతో, అయ్యో మావయ్య మీరిక్కడ ఉన్నారేంటి సార్? మా మామయ్యని ఎందుకు అరెస్ట్ చేశారు? మా మామయ్య నేరస్తుడు కాదు సార్ అని భూమి వేడుకుంటూ చెప్తూ ఉంటుంది. షటప్ భూమి, ఏం మాట్లాడుతున్నావు? మీ మామయ్య అయితే నేరస్తుడు కాదా? ఆ రత్నం చూపించింది ఇతన్నే కాబట్టే నేను ఇలా కొట్టాను. నేను నిజం కూడా రప్పిస్తాను అని సూర్య అంటే, అయ్యో సార్ అపూర్వ క్రిమినల్, మా మామయ్య కానే కాదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని భూమి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఆపుతావా భూమి? రత్నంని నేను ఫాలో అవుతూ వెళ్ళాను. నేరుగా శరత్చంద్ర ఇంటికే వెళ్ళింది. అక్కడ మొట్టమొదట రత్నంకి నేనే ఎదురుపడ్డాను. ఈ లోపలే అపూర్వ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని సూర్య అంటే, లేదు సార్ ఖచ్చితంగా అపూర్వ ఇలా చేయించి ఉంటుంది. మీరు స్టేషన్లో లేనప్పుడు ఏ అర్ధరాత్రో స్టేషన్కి వచ్చి ఉంటుంది, లేదంటే పోలీసులతో మాట్లాడి ఇలా చెప్పించి ఉంటుంది సార్. ఖచ్చితంగా ఇది అపూర్వ పనే అని, అందుకే రత్నం మా మామయ్యని చూపించిందని భూమి చెప్తూ ఉంటుంది. షటప్ భూమి, నువ్వు నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడకు. పోనీలే అని ఏదో గౌరవం ఇచ్చి నేను నీతో మర్యాదగా మాట్లాడుతూ ఉంటే ఈ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కరప్ట్ అయిపోయినట్లు నువ్వు అలా మాట్లాడుతున్నావు. వెళ్ళు భూమి వెళ్ళు, అవుట్ అని సూర్య అరుస్తూ ఉంటే, ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్ అని భూమి వేడుకుంటూ ఉంటుంది. వెళ్తావా లేదా? నేను పంపించే వరకు తెచ్చుకోకు భూమి అని సూర్య అరుస్తూ ఉంటాడు. దాంతో భూమి కుప్పకూలి కేపీ ముందు కూర్చొని, మావయ్య నిన్ను ఏదో ఒకటి చేసి నేను బయటికి తీసుకువస్తాను మావయ్య, మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్తూ, సార్ దయచేసి మా మామయ్యని కొట్టకండి సార్ అని దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. భూమి నువ్వు ముందు వెళ్తావా లేదా అని సూర్య అరుస్తూ చేయి చూపిస్తూ ఉంటాడు. దాంతో భూమి ఏడుస్తూ బయటికి వస్తుంది. సరిగ్గా అప్పుడే గగన్ పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపి భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు. భూమి ఏంటిది అని గగన్ భూమిని నిలదీస్తూ ఉంటే, అయినా బావా నువ్వేంటి ఇలా వచ్చావు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి నువ్వు చెప్ప పెట్టకుండా ఇలా బయటికి వచ్చేసావు. అయినా నువ్వు బయటికి వచ్చిన ప్రతిసారి నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. మీ నాన్న కోసం నాటకం ఆడి నేను కట్టన్ తాళిని కట్టానని చెప్పి మీ నాన్న నిన్ను మా ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు మీ నాన్న కలిసి ఏదో ఒక కొత్త నాటకం ఆడుతున్నారని తెలిసి నేను ఇదిగో నీ వెనకాలే ఇలా వచ్చాను. అయినా కూడా నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చావు? ఏం పని నీకిక్కడ? ఎందుకు వచ్చావని గగన్ నిలదీస్తూ ఉండటంతో, అంటే బావా అది మొన్న నేను ఒక పర్సు పోగొట్టుకున్నాను, అది కంప్లైంట్ ఇచ్చాను, ఆ పర్సు దొరికిందేమోనని కనుక్కుందామని వచ్చాను బావా అని భూమి అబద్ధం చెప్తుంది. ఓ ఏంటి ఆ పర్సులో ఎన్ని లక్షలు ఉన్నాయేంటని గగన్ అంటాడు. అంటే బావా అందులో లక్షలేమీ లేవు, 5 రూపాయలు 10 రూపాయలు పోయినా కూడా నా మనసుకి బాధగా ఉంటుంది, ఎందుకంటే నేను పేదరికం నుండి వచ్చాను కదా అని భూమి అంటే, ఏయ్ పేదరికం పేదరికం అని మాట్లాడుకు, చెంప పగలగొడతాను జాగ్రత్త, ముందు ఎందుకు వచ్చావో అది నిజం చెప్పు, అబద్ధాలు చెప్పకు అని గగన్ అంటాడు. అంటే బావా పర్సనే కాదు, అత్తయ్యని షూట్ చేసిన వాడు ఏమైనా దొరికాడేమోనని కనుక్కుందామని వచ్చాను బావా అని భూమి కవర్ చేస్తుంది. వాడు ముందు ఈ పోలీసులకి కాదు నా చేతికి దొరకాలి, వాణ్ణి షూట్ చేసి పడేస్తాను అని గగన్ అరుస్తూ ఉంటాడు. బావా అంత ఆవేశం వద్దు బావా, దొరికిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చులే, ముందు ఇంటికి వెళ్దాం పద బావా అని భూమి అంటుంది. ఆగు, ముందు ఆ కిల్లర్ గురించి అడిగితే ఆ ఎస్పీ ఏం చెప్పాడేంటని గగన్ అంటాడు. 2-3 రోజుల్లో పట్టుకొని ఫోన్ చేస్తానని చెప్పారు బావా, పద బావా వెళ్దామని భూమి అంటే, ఇంతవరకు వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి ఆ ఎస్పీతో మాట్లాడి వస్తాను, ఏం చెప్తాడో నేను వింటాను కదా అని గగన్ మెట్లు ఎక్కుతూ ఉంటాడు. దాంతో భూమి ఒక్కసారిగా అడ్డుపడిపోయి, వద్దు బావా నేను ఆల్రెడీ మాట్లాడేశాను కదా, ఆల్రెడీ మీకిద్దరికి గొడవ జరిగింది, మళ్ళీ ఆ ఎస్పీ ఏమంటాడో ఏంటో, వెళ్దాం పద బావా అని భూమి అంటే, చూడు భూమి మేమిద్దరము రౌడీలం కాదు, ఎదురుపడిన ప్రతిసారి కొట్టుకు చావటానికి, నేను అడగాల్సిందే అని గగన్ బలవంతంగా లోపలికి వెళ్తూ ఉంటే, ఆగు బావా అంటూ భూమి వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది. తర్వాత చెర్రీ మంచి నిద్ర పోతూ ఉంటే, ఈ చెర్రీ గాని ఎలా చంపాలా అని నక్షత్ర ఆలోచిస్తూ పిల్లో తీసుకొని ముఖం మీద పెట్టి నొక్కేయడానికి దగ్గరికి వస్తుంది. అయితే సరిగ్గా అప్పుడే చెర్రీ కళ్ళు తెరవటంతో చేతిలో ఉన్న పిల్లోని పక్కన పడేస్తుంది. ఇక నక్షత్ర చాలా దగ్గరగా చెర్రీ దగ్గరికి వచ్చి ఉంటుంది. ఏంటి అడిగితే నేనే ఇస్తా కదా, ఎందుకు ఇలా మీదికి వస్తున్నావు అని నక్షత్రని లాక్కొని చెర్రీ లిప్ కిస్ పెట్టేస్తాడు. ఇక నక్షత్ర చాలా బలవంతంగా వదిలించుకొని, రే ఏం చేస్తున్నావురా అని అరుస్తూ ఉంటుంది. నీతో కలిసే చేశాను కదా, అయినా నీకు క్లారిటీ లేదా, మళ్ళీ కావాలా రా అంటూ చెర్రీ లాగుతూ ఉంటాడు.
రే చెర్రీ, ఊరికే ఉన్నాను కదా అని అంతకంతకు రెచ్చిపోతున్నావా? ఉండు, వెంటనే మా నాన్నకి చెప్తాను, లిప్ కిస్ పెడతావా అని నక్షత్ర అరుస్తూ ఉంటే, అయ్యో నక్షత్ర, ఇప్పుడు వెళ్ళి నేను లిప్ కిస్ పెట్టానన్న విషయం మామయ్యకి చెప్తావా? వద్దు నక్షత్ర, ఏదో అలా జరిగిపోయింది, నీకు దండం పెడతాను, వద్దు వెళ్ళకు అని దండం పెట్టి వేడుకుంటూ హక్ చేసుకుని బతిమలాడుతూ ఉంటాడు. లేదు, ఇప్పుడే వెళ్ళి చెప్తాను, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని నక్షత్ర చెర్రీని బెడ్పై తోసి పడేసి మరీ వెళ్తూ ఉంటుంది. వెళ్ళవే పిచ్చి మొఖం దానా, నేను కావాలని ఇలా చేశాను అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు. నక్షత్ర బయటికి రాగానే, ఏయ్ బేబీ, ఎక్కడికి వెళ్తున్నావు అని అపూర్వ అడగటంతో, నీకు చెప్పేది కాదులే మమ్మీ, డైరెక్ట్గా డాడీకే చెప్పాలని నక్షత్ర అంటే, ముందు ఏం జరిగిందో చెప్పు అని అపూర్వ అంటుంది. ఆ చెర్రీగాడు నాకు ముద్దు పెట్టాడు మమ్మీ అని నక్షత్ర అంటే, ఇప్పుడు ఈ విషయం వెళ్ళి మీ నాన్నకి చెప్తావా? అప్పుడు మీకు ఆల్రెడీ శోభనం అయిపోయిందని మీ నాన్న అనుకుంటూ ఉన్నాడు, మరి ఇప్పుడు ముద్దు పెడితే తప్పేంటి అని అడుగుతాడు. అంతేకాకుండా మీకు ఇంకా ఫస్ట్ నైట్ పూర్తి కాలేదా, ఇంకా ముద్దు ముచ్చట దగ్గరే ఉన్నారా అని కూడా మీ నాన్నకి డౌట్ వస్తుంది అని అపూర్వ అంటే, అవును కదా అని నక్షత్ర అంటుంది. అప్పుడే చెర్రీ అక్కడికి వచ్చి, ఇలా అడగండి అత్తయ్య, మీరు ఇంత తెలివైన వారికి ఈ తింగర్ బుచ్చి ఎలా పుట్టిందో నాకు అస్సలు అర్థం కావటం లేదు, రావే నా ముద్దుల పెళ్ళామా అని, లేకుంటే ఇప్పుడే నేను మావయ్యకి చెప్తాను అని చెర్రీ బ్లాక్మెయిల్ చేస్తాడు. దాంతో వస్తానులే అని నక్షత్ర అనడంతో, రా రా అంటూ భుజంపై చేయి వేసి మరీ నక్షత్ర గడ్డం పట్టుకొని చెర్రీ తీసుకువెళ్తూ ఉంటే అపూర్వ రగిలిపోతూ ఉంటుంది. ఇంత చేసి కూడా నా కూతుర్ని వీడి చేతుల్లో నుంచి నేను కాపాడుకోలేకపోయాను అని అపూర్వ అక్కడ ఉన్న వస్తువుని విసిరి కొడుతూ రగిలిపోతూ ఉంటుంది. తర్వాత సూర్య కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ తాగుతూ పేపర్లు చూసుకుంటూ ఉంటే, హాయ్ సార్, మా అమ్మని షూట్ చేసినవన్నీ పట్టుకున్నారా? ఎంతవరకు ఆ కేసు వచ్చిందో తెలుసుకుందామని ఇలా వచ్చాను అని గగన్ వచ్చి అడుగుతూ ఉంటాడు. నేను ఒక కేసు మీద చాలా బిజీగా ఉన్నాను, 2-3 రోజుల తర్వాత వచ్చి కనపడు అని కేర్లెస్గా సూర్య సమాధానం చెప్తాడు. బావా, 2-3 రోజుల్లో చెప్తామని చెప్తున్నారు కదా, పద బావా వెళ్దామని భూమి లాగుతూ ఉంటుంది. నువ్వు ఆగు భూమి అంటూ, సార్ చూడండి సార్, మీరు ముఖ్యమైన కేసులు అంటూ మా కేసుని వెనుక పెట్టేస్తే ఎలా? హాస్పిటల్లో మా అమ్మ ఉన్నప్పుడు కూడా మళ్ళీ అటాక్ జరిగింది, ఇప్పుడు మా అమ్మకి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా అమ్మకి ఇంకా థ్రెట్ ఉంది, మా అమ్మకి ఏదైనా జరిగితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ సార్ అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. ఏంటి, మీ అమ్మకి అలా జరిగిందని ఫీల్ అవుతున్నావా అని సూర్య అనడంతో, అమ్మ కదా సార్, ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు అని గగన్ అంటాడు. మరి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న మీ అమ్మగారి గురించే నువ్వు ఇలా మాట్లాడితే, గెస్ట్ హౌస్లో మా అన్నయ్య ప్రాణాలే కోల్పోయాడు, మరి నేనెలా ఫీల్ అవ్వాలి అని సూర్య అరుస్తూ ఉంటే, బావా, అంటే వాళ్ళ అన్నయ్యకి సంబంధించిన మర్డర్ కేసులో ఏదో ఆధారం దొరికిందంట, అందుకే ఆ కేసులో బిజీగా ఉన్నారు, మనం తర్వాత మాట్లాడదాం, పద బావా పద అని భూమి లాగుతూ ఉంటుంది. భూమి, మనిషే దొరికితే ఆధారం అని అలా చెప్తావేంటి అని సూర్య అంటే, అదేలేండి సార్, నేను చెప్తున్నాను, పద బావా వెళ్దామని భూమి లాక్కు వెళ్తూ ఉంటుంది. అయితే వెళ్తున్న గగన్ ఒక్క క్షణం ఆగి, సార్, పర్సనల్గా ఇలా ఎవరైనా చనిపోతే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను, ఆ కేసు పూర్తయిన తర్వాత త్వరగా మా కేసును కూడా సాల్వ్ చేయండి, మాకు కూడా ఇంపార్టెంటే కదా, ప్లీజ్ ఎస్పీ గారు అని గగన్ బతిమలాడుతూ ఉంటాడు. అలాగలే వెళ్ళండి అని సూర్య మళ్ళీ కేర్లెస్గా చెప్తాడు. దాంతో గగన్ కోపంగా చూస్తూ ఉంటే, పదబావా వెళ్దామని భూమి మళ్ళీ లాక్కు వెళ్తుంది. గగన్ వెళ్తూ ఉంటే, హలో మిస్టర్ గగన్ ఆగు అంటూ మళ్ళీ సూర్య పిలుస్తాడు. మీ ఇంట్లో ఒకరోజు పనిచేసి మానేసిందని చెప్పావే, ఆవిడ పేరేంటి అని సూర్య అడగటంతో, రత్నమని గగన్ చెప్తాడు. ఆవిడే మా అన్నయ్యని చంపేసింది అని సూర్య చెప్పగానే గగన్ షాకింగ్గా, ఏంటి, రత్నం చంపేసిందా అని గగన్ అంటే, అవును, నువ్వు పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్వి కదా, మరి దొంగెవరో మంచివాళ్ళు ఎవరో తెలియకుండా నీ ఇంట్లో పనికి ఎలా పెట్టుకున్నావు? మళ్ళీ ఎవరో మీ అమ్మని చంపబోయారని చెప్పి మార్కెట్లో ఒకరిని కొట్టడం, అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఏం ఎడ్యుకేటెడ్? నీకు అసలు తెలివిందా అని సూర్య అరుస్తూ ఉంటే, చూడండి ఎస్పీ గారు, నేను మీకు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను, మీరు కూడా మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. ఆ రోజు వాడే మా అమ్మని షూట్ చేయబోయింది, నేను పట్టుకోపోతే మీరే వాణ్ణి వదిలేశారు, మీరు వాణ్ణి పట్టుకొని ఉంటే చాలా బాగుండేది అని గగన్ అంటాడు. సరే సరేలే, మీరు వెళ్ళండి, నేను పట్టుకుంటానులే అని సూర్య అంటాడు. అది సరే సార్, ఇప్పుడు రత్నం చంపిందని చెప్తున్నారు కదా, చంపమని చెప్పింది ఎవరు అని గగన్ అంటే, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరని చెప్తూ ఉంటారు కదా, అలా 20 ఏండ్లు పట్టింది దొంగని పట్టుకోవటానికి. ఇదిగో వీళ్ళమ్మ శోభాచంద్రన్ చంపింది, మా అన్నయ్యని చంపింది ఒకరే, వాడే కృష్ణప్రసాద్ అని సూర్య చెప్పగానే గగన్ షాకింగ్గా వింటూ ఉంటాడు. కృష్ణప్రసాద్ ఇంతకాలం మోసగాడు మాత్రమే అనుకున్నాను, హత్యలు చేసే హంతకుడు కూడా అయిపోయాడా, నేను ఒకసారి అతన్ని చూడాలి అని గగన్ అంటే,
నేను చూడనివ్వను అని సూర్య అంటాడు. నేను చూసి తీరాల్సిందే అని గగన్ అంటే, నీకు ఏం రిలేషన్ ఉందని చూడాలని ఇలా దబాయిస్తున్నావు అని సూర్య అంటాడు. అప్పుడు భూమి అంటే ఆయన ఈయనకి నాన్నవుతారు అని భూమి చెప్పటంతో, ఓహో! నువ్వు వాడి కొడుకువా అని సూర్య హేళనగా మాట్లాడుతూ ఉంటాడు.